ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 16వ తారీఖు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. తానెక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియదు. తాను దేవుని వెంట వెళ్తున్నాడన్నది మాత్రం తెలుసు. అది చాలు అతనికి. ప్రయాణం మీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదు గాని ప్రయాణం చేయమన్న వాని మీద పూర్తిగా ఆధారపడ్డాడు. తనకెదురవ్వబోయే కష్టాల గురించి చూడలేదు. కానీ మార్గాన్ని సిద్ధపరిచి నిశ్చయంగా తన మాటను నిలబెట్టుకోవడానికి సమర్థుడు, నిత్యుడు, అదృశ్యుడు, జ్ఞానవంతుడైన పరలోకపు రాజుపైనే దృష్టి నిలిపాడు. ఇది ఎంత మహిమాన్వితమైన విశ్వాసం! ఇది నీకు ఇవ్వబడిన పని. ఇవి నువ్వు చేయగలిగిన విధులు. నీ ఆజ్ఞలు ఎలాంటివో అని నీవు పరీక్షించుకోనక్కర్లేదు. వాటిని అనుసరించి ఓడను సముద్ర మార్గం పట్టించడమే నీ పని. అన్నింటినీ వదిలి లేచి క్రీస్తును వెంబడించు. ఎందుకంటే భూమిపైనున్న అతి శ్రేష్టమైనవి పరలోకములోని అత్యల్ప విషయాలకు సాటిరావు. విశ్వాసపు పందెంలో దేవునితో కలిసి ఉత్సాహంగా బయలుదేరడం మాత్రమే కాదు, నువ్వు స్వంతంగా వేసుకున్న ప్రయాణపు పథకాలన్నింటినీ ముక్కలు ముక్కలుగా చించిపారేయాలి. ఎందుకంటే నువ్వు ఊహించినట్లుగా ఏదీ జరగదు. నిన్ను నడిపించేవాడు అందరూ నడిచిన దారి గుండా నిన్ను నడిపించడు. నీ కళ్ళు ఆ దారులను చూస్తాయని నీ కళ్ళలో కూడా నీవు ఊహించి ఉండవు. అలాంటి దారుల గుండా నువ్వు వెళ్తావు. భయం ఆయన దరి చేరదు. అలానే ఆయన నీతో ఉన్నంతకాలం నువ్వు కూడా దేనికి భయపడకూడదని ఆయన అంటున్నాడు. మసక చీకట్లో తడుములాడుతూ దారి తెన్ను లేక ఒంటరిగా వెలుగు దేశాన్ని వెతుకుతూ చీకటి కోణంలో తిరుగుతున్నాను. దేవుడు నా చేయి పట్టుకున్నాడు, దారి తప్పకుండా నడిపించాడు. నాకు తెలియని క్షేమ మార్గాల్లో, నిశ్చల జలాల వెంట, పచ్చిక మైదానాల్లో ఆయన్ను అనుసరించాను. చీకటి చిన్నాభిన్నమైపోయింది. అలసిన నయనాలు ఉదయాన్ని చూపాయి. ముందుకి అరుణోదయంలోకి ఆయన చేతిలో చేయి వేసి రాత్రికి దూరంగా సాగిపోయాను. మన దేవుడు చక్కగా నడిపించే మార్గదర్శి. అబ్రహాము వలె ఆయన మీద విశ్వాసం ఉంచి నీవు స్వాస్యంగా పొందనై ఉన్న వాటి కొరకు బయలుదేరి దేవుని వెంట వెళ్ళి ఆయన నడిపించే మార్గాల్లో దృఢమైన స్థిరమైన నిశ్చయంతో ఆయన మీద నీ గురిని పెట్టి ఆయనతో నడిచే కృప పరలోకపు రాజు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.